మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ గారికి ఇప్పుడు కాసేపటి క్రితం భారతరత్న ప్రకటించారు. మీ పాపం పెద్ద మనిషికి అధ్యాయం. ఆయనేమో బాబరీ మసీదు కూలగొట్టడానికి ఆయన ఆద్యుడు, రామాలయం కట్టడానికి ఆద్యుడు. దానికన్నా ముందు బీజేపీ 2 సీట్లు ఉంటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఆయన, దీన్ని ఉపయోగించుకొని. అట్లాంటి ఆయన్ని ప్రధాని మోడీ రాగానే పక్కన పెట్టేశాడు. కొన్ని అధ్యక్ష పదవి వస్తుందేమో అనుకున్నారు. అధ్యక్ష పదవి వస్తే అందరూ కలిసి ఆమోదించే టైంకి కోర్టులో నుంచి బాబరీ మసీదు కలిసి లేపాడు. ముద్దాయిగా ఉన్నప్పుడు ఉండకూడదు కదా అని చెప్పేసి ఆయన పక్కన పడేశారు. రామాలయం నిర్మాణం సాగించారు. ఆయనకి పోయి మీరు రావద్దు గురువుగారు అని చెప్పొచ్చారు. ఎందుకంటే ఆయన వస్తే మొత్తానికి ఆయన మార్కులు ఆయనకు పోతాయి కాబట్టి చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా చేశారు, రామాలయం రాకుండా చేశారు. ఇప్పుడు భారత్ ఒకటి ఇచ్చేది కన్సోలేట్గా ఏదో పాపాలు చేసినాము, పాప పరిష్కారం కోసం ఆయనకి భారత ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా నాకు అభ్యంతరం ఉంది. ఓకే, ఎందుకంటే ఆయన ముద్దాయి జైల్లో ఉండాల్సిన వాడు, ఎల్కే అద్వానీ జైల్లో ఉండాల్సిన వాడు. ఆయన్ని మీరు తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి తప్పుడు తీర్పులు ఇప్పించి తీసుకొస్తే ఆయన భారత ఇస్తారా? తెలుగు ప్రజలకు అన్యాయం చేసేటికి ఇంకొక బిరుదు ఇస్తారా? ఇట్లాంటి ఒక ఇచ్చేది బిరుదులు. వాస్తవానికి అయితే ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి భారతరత్న ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం అవుద్ది ఈ భారతరత్న కూడా ఏం విలువ లేదు అర్థం అవుతుంది. అంటే వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి ఇచ్చిందని కూడా అభ్యంతరం ఉంది మీకు? చిరంజీవి అంటే ఒక సినిమా యాక్టర్, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పినాడు కదా, రాజ్యసభలో కూర్చున్నాడు 5 ఏళ్ళ పాటు, ఏం తేలేకపోయాడు. ఆయన రాజ్యసభలో 5 ఏళ్ల పాటు ఉండి తెలుగు రాష్ట్రానికి జాయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు వద్దన్నాడు కాబట్టి వదిలేశారు. చంద్రబాబు నాయుడు వాడేవారు అన్నానికి, నువ్వు కేంద్రంలో నీ ఆధ్వర్యంలోనే చర్చ జరిగింది, కాంప్రమైజ్ అయ్యారు, తీర్మానం వచ్చింది, మీ ఆ రాజ్యసభకు నువ్వు అధ్యక్షుడిగా ఉన్నావు, మీరు ఎందుకు చేయలేకపోయారు? అదే అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రత్యేక హోదా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, ప్యాకేజీ వల్ల ఇంత లాభం ఉందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచించి ప్రజల తరఫున గెలిచినటువంటి ముఖ్యమంత్రి మాకు ప్యాకేజీ వల్ల ఎక్కువ లాభాలు చంద్రబాబు నాయుడు ప్రజల తరఫున ఆయన ఎప్పుడు లేడు, ఆయన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు అంతా. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఎట్లా బతకాలను చూసుకున్నాడు తప్పితే ఆయన ఫైట్ చేయలే. తెలుగు ప్రజానీకం కోసం ఆయన ఫైట్ చేయలే, వెంకయ్యనాయుడు ఫైట్ చేయలే, ఎవరు ఫైట్ చేయలేదు. ఓకే, చెప్పాలంటే మరి ఎట్లా అందుకే కదా మళ్ళీ ఓడిపోయింది చేయలేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ గెలిచేవాడు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకొకటి చెరగొట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు సిడిపోయి మంచిగా వస్తుంది. అతను సాధించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి సాధించి ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయి ఉండేవాడు. ఓకే, కానీ అది ఇంకా అందరినీ అందరినీ ద్రాక్షలాగా ఉండిపోతుంది కదా. రాజకీయ సుడికోవడం వాళ్ళు చేసిన సకల పాపాలను కాపాడుకోవాలంటే ప్రజానీకానికి బోడ్డామని పెట్టాలి, వాళ్ళు చక్కగా ఉండాలి, తెలుగుపోకుండా అని తప్ప అంతకని మించి వాళ్ళకి ఏం లేదు. చంద్రబాబుకి ఏం భయం? చంద్రబాబుకి ఏం జైలు భయం? భయపడతాను. ఆయన మందికి 17A ఎవరి కోసం పెట్టాడు? అంతేనా? 17A చంద్రబాబు నాయుడు కోసమే సుప్రీంకోర్టులో పెండింగ్ పెట్టాడు. అంటే ఎప్పుడు తీర్పు ఇచ్చేయాల్సింది ఇప్పటికి. ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు తోక ఆడిస్తాడేమో, మన 17A ఆయన నెత్తినేద్దాం చెప్పి వేలాడుతుంది కత్తి. చంద్రబాబు మెడలో కత్తి తర్వాత కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పటికెప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి పోవాల్సినాడు. ఆయన సాచారికి కూడా పోలే. 5 ఏళ్ల క్రితం నాటకీయ పద్ధతిలో సీన్ అనే వాటితో కత్తిలో పొడిగించుకొని తర్వాత అది పెండింగ్గా పెట్టి ఈయన ముఖ్యమంత్రి అయినా కూడా దాన్ని తేల్చలేదు. ఇప్పుడు కోర్టుకు రమ్మంటే కోర్టుకు పోవడం లేదు. పాప వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళ సన్నాన్ని చంపిన వాళ్ళు, వైఎస్ చంపిన వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళ జోలికి ఉన్నారా? మిగతా వీళ్ళు మాత్రం జైల్లో కోడి కత్తికేసాడు పాపం అమాయకుడు. దళితులు వివేకానంద రెడ్డిని చంపిందోరో తేల్చడం కోసమే సిబిఐకి అప్పచెప్పినాము. సిబిఐ కంటే ఏమండి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఆ మాత్రం దోషం పట్టుకోలేరా? మీ ఇంట్లో జరిగింది మీ వాళ్ళు చంపారు కాబట్టి పట్టుకోలేకపోతున్నారు అంతే. అంతేగాని మామూలుగా అయితే పట్టుకెత్తి లోపల వేసి ఉండేవాళ్ళు కదా. ఖచ్చితంగా అది డెఫినెట్గా వేసి ఉండేవాళ్ళు. ప్రజలు నమ్ముతున్నారా వాళ్ళ ఇంట్లో చంపారు అనేటువంటి? అందరూ తెలుసు. కాకినాడకి చెప్తారు, కూర్చొని చెప్తారు, ఆకులని చెప్తారు, కొమ్మలని చెప్తారు, ఎవరు చెప్తారు కావాలండి. మరి ఎందుకు అట్లా జరుగుతుందంటారు? రాజకీయంగా ఆయన జగన్కి ఏం అవసరం? మోడీ జగన్కా దాని మొత్తాన్ని బయటపడి జగన్ ఉద్యోగం పోతుంది, అయిపోతాడు. అది కీలకం. ఇప్పుడు దాన్ని రానికుండా చేయడానికి ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు పాపం. ఇప్పుడు ఎందుకు అర్జెంట్ ఢిల్లీకి పోయాడు? ఆ కోడి కత్తి కేసు రిజర్వ్లో ఉంది, అది ఆయన అది పెండింగ్ పెట్టండి, దాని జోలికి కావద్దని పోయాడు. అంతకుముందు ఢిల్లీకి పోయినాడు, ఎంపీని వాళ్ళని అరెస్ట్ చేయకుండా పెట్టడానికి పోయినాడు. దానివల్ల వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బలాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనానికి పనిచేయాల్సింది పోయి వాళ్ళ స్వప్నానికి పనిచేసుకుంటూ మోడీకి అమిత్ షాతో తొత్తులైపోయారు. వాళ్ళేంటి, మాకు సపోర్ట్ కావాలా, బలమైన పార్టీ ఎంపీలు ఉన్నారు, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, మీ అక్రమాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక క్విట్ ప్రో లాగా అటు కేంద్రంలో నుండి
కేంద్రానికి ఏమవసరం, వాళ్ళ సొంతంగా బలం ఉన్నది, సొంతంగా గెలిచినటువంటిది. ఎట్లన్నా ఒక రాష్ట్రం వాళ్ళ జోబులో ఉండాలి కదా. 22 మంది ఎంపీలు ఉన్నారు, తక్కువేం కాదు ఇది. ఎంపీలు ఉన్నారు కానీ అవసరం లేదు కదా వాళ్ళకి. అవసరం లేకపోతే బలం పెట్టుకోవాలి కదా. మాకు ఇన్ని రాష్ట్రాలు మొత్తం చెప్పుకుంటున్నాను కదా. ఓకే, ఇన్ని రాష్ట్రాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా రెండే కదా, మిగతా మా వాళ్ళే కదా అంటున్నా. అది కదా వాళ్ళకి కావాల్సింది.